మే నెల 22, 23, 24 తేదీల్లో కన్యా రాశి వారికి ఈ పేరుతో ఉన్న స్త్రీ కారణంగా రాజయోగం. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. మే నెల 22, 23, 24 తేదీల్లో కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులేమిటి? వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి రాబోతోంది. మే నెల 23, 22, 24 తేదీల్లో వీరికి ఒక స్త్రీ కారణంగా అయితే రాజయోగం అయితే పక్కగా కలగబోతోందని చెప్పడంలో సందేహం లేదండి. ఆ స్త్రీ ఎవరు అంటే తెలుగు అక్షరం ఆ గుణితంలో ఏదైనా సరే పేరుతున్నటువంటి స్త్రీ లేదా ఇంగ్లీష్ అక్షరం ఏతో స్టార్ట్ అయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే మీ సన్నిహితుల్లో ఉన్నారో ఆ స్త్రీని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టకూడదు. ఆమె మీ తల్లిగారైనా, మీ సోదరి అయినా, మీ యొక్క ధర్మపత్ని అయినా సరే ఆ స్త్రీని మీరు చాలా గౌరవం ఉంచి మర్యాదపూర్వకంగా తనని మీరు ట్రీట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంటుంది. ఎందుకంటే ఆ స్త్రీ కారణంగా మీకు ఈ సమయంలో రాజయోగం అయితే కలగబోతుంది. ఈ సమయంలో మీరు బంధుమిత్రులను సంప్రదించకుండా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవద్దండి. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పకపోవచ్చు. శ్రమ పెరగకుండా చూసుకోండి. ధన వ్యయం సూచితం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవండి. ఈ రాశి వారికి అంతా కూడా మేలు జరుగుతుంది. పట్టుదలతో పనిచేయండి, కార్యసిద్ధి కలుగుతుంది. నమ్మకంతో చేసే పనుల కారణంగా మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలకు పదును పెట్టాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశాలను చేజార్చుకుంటారు. వృధా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త మీకు కొంచెం బాధను కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు. బంధువుల అండదండలు ఉంటాయి. నవగ్రహ స్తోత్రం చదవడం వలన మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో అయితే ఈ సమయంలో మారబోతోందని చెప్పడంలో సందేహం లేదండి. కన్యా రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరంగా అభివృద్ధి, కుటుంబ సంబంధాలు కూడా ఈ సమయంలో చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా చక్కటి ఫలితాలు అయితే కలుగుతాయి. కొత్త అవకాశాలు, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇది చాలా మంచి సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. కుటుంబ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారానికి వస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఆదాయం కూడా చక్కగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చాలా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. కొత్త అవకాశాలు, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇది ఒక చక్కటి సమయంగా కూడా మనం భావించవచ్చు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది, కానీ శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. శని 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు తల ఎత్తవచ్చు, కానీ శారీరకంగా మరింత బలంగా కూడా మారుతారు. రాహు అదే స్థానంలో, కేతువు 12వ స్థానంలోనూ సంచరించడం చేత ఈ రాశి వారికి మార్పులు మరియు శుభ ఫలితాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కన్యా రాశి వారికి నీలిమణి అదృష్టరత్నంగా భావించవచ్చు. కన్యా రాశి వారు ఈ రాశిలో సిగ్గుపడేవారు మరియు సున్నితంగా ఉండేవారు కూడా ఉంటారు. వారు ఆచరణాత్మకమైన వారు, తెలివైన వారు మరియు
శుద్ధీకరణను ఇష్టపడతారు కూడా. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం చూసేద్దాం. కన్యా రాశికి సంబంధించినటువంటి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా మంచి స్వభావాన్ని అయితే కలవారుగా ఉంటారు. వీరి జీవితం అయితే చాలా చక్కగా ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది. వీరు ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా, పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలు వీరు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచన చేస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటూ ఉంటారు. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తికి మాత్రం అది తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలోనే వీరు మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచనలు చేస్తారు. ఈ పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంక ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరికి అసలు ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడతాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడుట అనే లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు. జన సమధ్యం ఉన్న చోబిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు వీరికి సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.